హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కాననమాట. ఇది తిరుపతి టు సికింద్రాబాద్ వయా గుంటూరు మీదుగా వెళ్తదనమాట. సో, జర్నీ పరంగా అయితే చాలా బెటరు. బట్ ఇది ఎవ్రీడే ఈవినింగ్ టైంలో 3:15కి స్టార్ట్ అవుతదనమాట. సో, నాకైతే అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. బట్ ఓకే. బావుంది. హైజీనిక్ నీట్‌గా ఉంది. సో, మనకిక్కడ చూసినట్లయితే డిస్‌ప్లేలో కూడా నెక్స్ట్ స్టాప్ ఏదైతే వస్తదో, ఎంత టైంకి రీచ్ అవుతామని చెప్పేసి మనకి డిస్‌ప్లేలో అయితే మనకు కనిపిస్తూ ఉంటదనమాట. సో, వీళ్ళు మధ్యాహ్నం టైంలో లంచ్ అండ్ స్నాక్స్, ఈవినింగ్ టైంలో అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, నాకైతే అంత ఏమనిపించలేదు. బట్ జర్నీ పరంగా అయితే చాలా బెటర్ అనమాట. బస్ జర్నీ అయితే ఒక 5-6 అవర్స్ పడతది. ఒంగోలు దిగి తిరుపతి నుంచి ఒంగోలు వెళ్ళడానికి. సో, ఇదైతే ట్రైన్ అయితే ఒక 3 అవర్స్ అనమాట. సో, నాకు బస్ జర్నీతో చూసుకుంటే వందే భారత్ ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. సో, నేనైతే ఈవినింగ్ టైంలో దిగేస్తాను కదా! సో, నేను స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో, ఇందులో యాపిల్ జ్యూస్ ఇచ్చారు. అదైతే ఓకే. బట్ స్నాక్స్ కూడా బానే ఉన్నాయి. ఒక బన్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. నెక్స్ట్ కాఫీ అయితే వెరీ వర్స్ట్ అనమాట. చాలా అంటే చాలా చండాలంగుంది. నాకు తెలియక తాగేసాననమాట.